తప్పు చేస్తే జన సైనికుడైనా వదిలేది లేదు. జనసేనలో సేనాగలం కొత్త రాజకీయాలకు పవన్ శ్రీకారం. కుల రాజకీయాలకు చెక్, జంజీ యువతకు పెద్దపీట. తప్పు చేస్తే సొంత పార్టీ వారిని వదిలిపెట్టాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కులాల కుమ్ములాటలకు పాతబడిపోయిన బూర్జువా ధోరణులకు స్వస్తి పలుకుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కలిగిన నేటి తరం యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో సేవాగలం పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కీలక సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఆలోచనలకు వేదికగా, యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కుల సమీకరణ రాజకీయాలకు గుడ్ బై. మరి చంద్రబాబు అదే కదా చేసింది, మీరు దాంట్లోనే ఉన్నారు కదా. రాజకీయాల్లో ఒక కులానికి చెందిన వ్యక్తి విమర్శిస్తే అదే కులానికి చెందిన మరో వ్యక్తిని రంగంలోకి దించి ప్రతివాదం చేయించే ధోరణిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే రాజకీయాలు ఇక నడవవు. కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందే పద్ధతులను జనసేన ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించదు. నేటి తరం యువత అలాంటి సంకుచిత రాజకీయాలకు దూరంగా ఉండాలి అని చెప్పుకున్నాడు. వాస్తవం. ఇంట్లో మున్నూరు కాపోడు ఉన్నాడని ఇంకో మున్నూరు కాపుతో ప్రత్యక్ష తిడిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్లో ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన ఏదైనా జరిగిందనుకో, కాంగ్రెస్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తిడతారు. ఎటు పోతుందో రాజకీయాలు అర్థం కాదు, కానీ యువతకు పెద్దపీట వేస్తున్నా అని చెప్తున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రానికి కూడా రేపు కీలక మీటింగ్ పెట్టుకున్నారు జనసేన సైనికులు. మొన్న మా పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, మా దాసరి శ్రీనివాస్ కావచ్చు, మన తొలి వెలుగు రఘు కావచ్చు, మా పాషం యాదగిరి సార్ కావచ్చు, వీళ్ళందరూ ఎట్లొస్తావు బిడ్డ, నీకేం పని ఇక్కడ తెలంగాణలోని గట్టిగానే అరుచుకున్నారు. భారతదేశంలో పుట్టినవాడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది, ఎక్కడైనా ఏది చేసుకునే స్వేచ్ఛ మన భారత రాజ్యాంగం ఇచ్చింది, మీరెవడు నన్ను అడ్డుకోవడానికి అని రేపు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు. ఒక్కొక్కటి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు వీళ్ళందరినీ తిట్టుకుంటూ, నేడు తెలంగాణలోనే నా పేరు ఇది, నీకు దమ్ముంటే అడ్డుకో అని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అడ్డుకునే కేపబిలిటీ అయితే లేదబ్బా, ఓపెన్గా చెప్తున్నాం మేము. విపరీతంగా తెలంగాణలోనే విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో విపరీతమైన పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. సరే, తెలంగాణకి ఏమైనా వ్యతిరేకంగా పనిచేసిండా పవన్ కళ్యాణ్ అంటే అది లేదు కదా. వరదలు వచ్చినప్పుడు అండగా ఉన్నాడు, అన్ని విధాలుగా అండగా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. అనేక మంది తెలంగాణ కళాకారులను వెలికితీసింది పవన్ కళ్యాణే కదా. తెలంగాణ యాస కావచ్చు, తెలంగాణ భాష కావచ్చు, తెలంగాణ జానపదాలను ఆయన సినిమాలలో ఎక్కువ శాతం పెట్టుకున్నది పవన్ కళ్యాణే కదా. మంచోని మంచిగా ప్రొజెక్ట్ చేయండి అబ్బా. వాడు ఇక్కడ బండి సంజయ్ని మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి టార్గెట్ చేయాలి. మున్నూరు కాపుడు ఎవడు ఎదగద్దు. ఆడ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలి. కాపులు మున్నూరు కాపులు ఎవడు ఎదగద్దు మన దృష్టిలో. మళ్ళీ మనం బీసీలమే. గమ్మతుంటుంది ముచ్చట్లు మా ఊళ్ళో.